రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కూతురు కాపురం. సీతాపురం అనే గ్రామంలో హనుమంతరావు రిటైర్డ్ టీచర్గా నివసించేవాడు. ఆయన భార్య పేరు కాంతం. కాంతం పెద్దగా చదువుకోకపోయినా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సంపాదించిన దాంట్లోనే ఇల్లు గడుపుకుంటూ చక్కదిద్దుకునే ఇల్లాలు. నోరు మంచిదైతే ఊరు మంచిదన్నట్లు మాస్టర్ గారు ఆయన కుటుంబం పట్ల ఊళ్ళో వాళ్లకు ప్రేమ, ఆదరణ, అభిమానాలున్నాయి. హనుమంతరావు కాంతమ్మలకు 2 సంతానం. కొడుకు పేరు శ్రీరామ్, కూతురు పేరు వసంత. శ్రీరామ్ డిగ్రీ చదివి బ్యాంకు పరీక్షలు రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదిస్తాడు. వసంత డిగ్రీ వరకు చదువుకుంటుంది. హనుమంతరావు తన కూతురికి పెళ్లి సంబంధం చూడమని పంతులు గారింటికి వెళ్తాడు. నమస్కారమండి పంతులు గారు. నమస్కారమండి మాస్టర్ గారు. పంతులు గారు, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడండి. అలాగే మాస్టర్ గారు. ఇలా జరుగుతుండగా పట్టణంలో దయాకర్రావు, దుర్గమ్మ అనే దంపతులు నివసించేవారు. దుర్గమ్మ చాలా గయ్యాలిది. వాళ్ళ కొడుకు పేరు అవినాష్. అవినాష్ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేసేవాడు. నిజానికి అవినాష్ అంత మంచివాడు కాదు. లంచాలు తీసుకునేవాడు. అలాగే అతనికి లేని చెడు అలవాటు అంటూ ఏదీ లేదు. ఈ విషయం తెలిసిన ఆ పట్టణంలోని వారు ఎవరూ అతనికి పిల్లని ఇవ్వడం లేదు. ఇలా దుర్గమ్మ ఒకరోజు పంతులు గారిని పిలుస్తుంది. పంతులు గారు, మా అబ్బాయికి ఒక మంచి సంబంధం చూడండి. అలాగేనమ్మా. కాకపోతే ఈ ఊళ్ళో మీ అబ్బాయి పేరు చెప్తేనే మండిపడుతున్నారు. పక్క ఊరిలో ఒక మంచి సంబంధం ఉంది. మీరు ఓకే అంటే నేను పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. అలాగేనండి. ఇలా పంతులు గారు హనుమంతరావుకు ఫోన్ చేస్తాడు. హనుమంతరావు గారు, మీ అమ్మాయికి మంచి సంబంధం చూశాను. మీరు ఒప్పుకుంటే వచ్చేవారమే పెళ్లి చూపులు. ఏమంటారు? అలాగేనండి పంతులు గారు, పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేయండి. ఇలా జరుగుతుండగా పంతులు గారు అవినాష్, దయాకర్రావు, దుర్గమ్మలను తీసుకొని హనుమంతరావు ఇంటికి వస్తాడు. చూడండి హనుమంతరావు గారు, వీరు దయాకర్రావు గారు, వారి ధర్మపత్ని దుర్గమ్మ, వారి అబ్బాయి అవినాష్. అవినాష్ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తాడు. వీరికి సొంత ఇల్లు ఉంది. అలాగే ఊళ్ళో 5 ఎకరాల పొలం కూడా ఉంది. సంవత్సరానికి ఒకసారి పంటతో పాటు కొన్ని డబ్బులు కూడా వస్తాయి. అవినాష్ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. వదిన గారు, అమ్మాయి మీకు నచ్చిందా? అమ్మాయి బాగానే ఉంది అన్నయ్య గారు. ఇంతకీ కట్న కానుకలు ఏమిస్తారు? అమ్మా, కట్న కిందకు 50,000 రూపాయలు, ఆడపడుచు కట్న కింద 5,000 రూపాయలు, మిగతా సామాన్లన్నీ ఇస్తాం. చూడండి, మా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం, పైగా మాకు పట్టణంలో సొంత ఇల్లు కూడా ఉంది. మా అబ్బాయికి మోటార్ సైకిల్ కూడా పెట్టండి. అలాగే మా అంతస్తుకు తగ్గట్టు పెళ్లి ఘనంగా జరిపించండి. ఇవన్నీ వింటున్న శ్రీరామ్ కొంత అసహనంగా ఫీల్ అవుతాడు. అదేంటి, మా కాబోయే బావగారు ఏమీ మాట్లాడటం లేదు. అతన్ని చూస్తుంటే తన తల్లి మాటకు ఎదురు చెప్పేటట్లుగా లేడు. చూడమ్మా, మేము ఆలోచించుకొని మీకు కబురు చేస్తాము. ఇలా జరుగుతుండగా, నాన్నగారు, ఈ సంబంధం ఎందుకో నాకు నచ్చట్లేదు. అవునండి, ఈ సంబంధం మన అమ్మాయికి సరికాదు. పిల్లాడు బాగానే ఉన్నాడు, కానీ వారి గొంతమ్మ కోరికలే నచ్చడం లేదు. మీకేం తెలియదు. మంచి సంబంధం, పైగా అబ్బాయికి గవర్నమెంటు ఉద్యోగం. అమ్మాయి సుఖపడుతుందని హనుమంతరావు వారికి నచ్చచెప్పుతాడు. నాన్న, ఇప్పుడే ఇన్ని కోరికలు కోరుతున్నారు. రేపు పెళ్ళయ్యాక ఊరుకుంటారా? దురాశ ఇంకా పెరగదా? వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉండగలమా? ఒకవేళ నెరవేర్చకపోతే మన అమ్మాయిని ఇబ్బంది పెడతారేమో. లేదు బాబు, నీకు తెలియదు. ఈడొచ్చిన ఆడపిల్లను ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాము. పైగా పిల్లాడికి పెద్దగా బాధ్యతలు కూడా లేవు. మన అమ్మాయి సుఖపడుతుంది. అర్థం చేసుకో. ఏదో పెళ్లిలో వాళ్ళు అడగటం, ఆడపిల్లవాళ్ళు ఇవ్వటం మన ఆనవాయితీ. కొంతమంది ఇలాంటి ఆనవాయితీలకు, ఆచారాలకు పెద్దపీట వేస్తారు. అంతేగాని వారికి లేక మనల్ని అడగటం. అయినా మనం ఏ కానుక ఇచ్చినా అది మన అమ్మాయికే కదా. ఇంటికి వచ్చిన సంబంధాన్ని వదులుకోవడం ఎందుకు? అప్పుడు శ్రీరామ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇలా హనుమంతరావు పంతులు గారికి ఫోన్ చేసి, పంతులు గారు, మాకు ఈ సంబంధం నచ్చింది. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. మీరు మగపెళ్లి వారికి తెలియజేయండి. శుభం. అలాగేనండి హనుమంతరావు గారు. ఇలా పంతులు గారు దుర్గమ్మ ఇంటికి వెళ్తాడు. దుర్గమ్మ గారు,
మీ సంబంధం వారికి నచ్చిందంట. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేద్దామన్నారు. అప్పుడు దుర్గమ్మ చాలా సంతోషిస్తుంది. అలాగేనండి పంతులు గారు. ఇలా జరుగుతుండగా ఒక మంచి ముహూర్తం చూసి వసంత అవినాష్ల పెళ్లి జరిపిస్తారు. ఇలా వారి కాపురం కొన్ని రోజులు బాగా సాగుతుంది. వసంత పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. అబ్బాయి పేరు విష్ణు. ఇలా హనుమంతరావు అబ్బాయికి బారసాల చేస్తాడు. హనుమంతరావు దుర్గమ్మకి, దయాకర్రావుకి, అల్లుడికి కొత్త బట్టలు, తన మనవడికి వెండి మూలతాడు పెడతాడు. ఇలా జరుగుతుండగా చూడమ్మ వసంత, మనవాడి బారసాలకి మీ అమ్మా నాన్న పెట్టిన బట్టలు ఏమీ బాగాలేవు. కనీసం పిల్లవాడికి బంగారు మూలతాడైనా వేస్తారనుకుంటే వెండి మూలతాడు వేశారు అని దుర్గమ్మ తిడుతుంది. అప్పుడు వసంత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అక్కడే ఉన్న అవినాష్ కూడా ఏమీ మాట్లాడడు. ఇలా వసంత, ఏంటి మా ఆయన తల్లి చెప్పిన మాటలకు ఏమీ మాట్లాడడు అని అనుకుంటుంది. ఇలా వసంత తన తండ్రికి ఫోన్ చేస్తుంది. నాన్న, మీరు బారసాలకు తీసుకొచ్చిన బట్టలు ఏమీ బాగాలేవని మా అత్తగారు నన్ను తిట్టిపోశారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వసంత. అప్పుడు హనుమంతరావు గారు, ఏడవకమ్మా, త్వరలోనే నీకు పట్టు వస్త్రాలు తీసుకొస్తాను, నువ్వేమీ బాధపడకు అని తన కూతుర్ని ఓదార్స్తాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత హనుమంతరావు పట్టు వస్త్రాలు తీసుకొని తన కూతురు ఇంటికి వెళ్తాడు. అమ్మా చెల్లెమ్మ, మీకు పట్టు వస్త్రాలు తీసుకొచ్చాను అక్కడ పెట్టండి అని కోపంతో అంటుంది. ఇలా హనుమంతరావు, కాంతమ్మ తన కూతుర్ని చూసి చాలా బాధపడతారు. అమ్మా వసంత, ఒంట్లో బాలేదా నాన్న? బాగానే ఉన్నా అంటూ నీరసంగా సమాధానం ఇస్తుంది. ఈ మాటలు విన్న దుర్గమ్మ కోపంతో, ఆలోచించేవారైతే మీ అమ్మాయిని కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంచుకోవాల్సింది. మేము మర్యాదస్తులం కాబట్టి కోడల్ని పిల్లాడిని తీసుకొచ్చాము. ఇంకా ఎవరన్నైతే కోడల్ని పిల్లాడిని అక్కడే వదిలేసి వెళ్ళేవారు. విడాకుల దాకా తీసుకెళ్లి 3 చెరువుల నీళ్ళు తాగించేవారు. మీరు ఇంత మర్యాదస్తులని తెలిస్తే ఈ బోడి సంబంధం చేసుకునే వాళ్ళమే కాదు, బోలెడు సంబంధాలు లక్షల కట్నం ఇస్తామని వచ్చినా వదిలేసి దరిద్రపు సంబంధం చేసుకున్నాము. అప్పుడు హనుమంతరావు తన కూతుర్ని పిల్లాడిని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక వసంత ఆరోగ్యం కుదుట పడుతుంది. హనుమంతరావు కూతుర్ని పిల్లాడిని తీసుకొని దుర్గమ్మ ఇంటికి వెళ్తాడు. చెల్లమ్మ, మా అమ్మాయి తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మన్నించండి, వస్తాను. అలాగే అన్నయ్య గారు. అమ్మ వసంత, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇలా జరుగుతుండగా హనుమంతరావు తన అబ్బాయి శ్రీరామ్కి తమ బంధువుల అమ్మాయి సులోచనతో నిశ్చితార్థం జరిపిస్తాడు. ఇలా హనుమంతరావు శుభలేఖ తీసుకొని తన కూతురి ఇంటికి వెళ్తాడు. అమ్మ, మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే అన్నయ్య గారు. చెల్లమ్మ, మా అమ్మాయిని 15 రోజుల ముందు పంపించండి. అలాగేనండి. అమ్మ వసంత, అల్లుడు గారు లేరా? నాన్న, ఆయన క్యాంపుకు వెళ్ళారు, 2-3 రోజుల్లో వస్తారు. సరే అమ్మా, నేను ఫోన్ చేసి చెప్తానులే. ఇలా హనుమంతరావు అల్లుడు గారికి ఫోన్ చేస్తారు. నమస్కారం అండి అల్లుడు గారు. నమస్కారం మామయ్య. అల్లుడు గారు, మా అబ్బాయి పెళ్లి కుదిరింది. వచ్చే నెల 12వ తారీఖు పెళ్లి బాబు. మీ అమ్మగారికి పత్రిక ఇచ్చి వెళ్తున్నాను. మా అమ్మాయిని మీ అమ్మా నాన్నలను తీసుకొని తప్పకుండా పెళ్లికి రావాలి. అలాగే మామయ్య గారు, ఉంటాను. ఇంతకీ దుర్గమ్మ తన కొడుకు కోడల్ని తన భర్తను తీసుకొని పెళ్లికి వెళ్తుందా లేదా తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.